హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ అంజన. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇంకా ఆ రోజు వచ్చేసి మా నానమ్మ చనిపోయిన రోజు అన్నమాట. సో తను వచ్చేసి మా డాడీ వాళ్ళ చెల్లెలు మా సొంత మేనత్త కొడుకు అనమాట. ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే వేస్తున్నాడు. అది సరిగ్గా అంటే ఆగడం లేదు. ఎన్నిసార్లు వేసినా కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనేసి ఇంకా ట్రై చేస్తున్నాడు. ఒక 2-3 సార్లు అవి పడిపోయాయి ఫ్లవర్స్ అయితే. ఇంకెట్లన్నా అట్లాగా సెట్ చేస్తున్నాడు. సో మా నాన్నమ్మ చనిపోయి ఒక 3.5 ఇయర్స్ అట్లా అయిపోతుంది. సో చాలా అన్ఫార్చునేట్గా చనిపోయింది. అసలు ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా సడన్గా చనిపోయిందనమాట. సో అట్లా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషన్, ఒక్క నిమిషం ఏమవుతుందో అర్థం కావడం లేదు. సో ఇప్పుడున్న నిమిషం నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు కదండి. సో అట్లా ఉన్నాయి రోజులు. ఇంకా మా అక్క అయితే ఇక్కడ బయట కూర్చొని కాసేపు మేము సాంగ్స్ రీల్స్ అట్లా తీసాము. ఇంకా నేను వచ్చేసి ఇంకా స్నానాలు ఇంకా లేజీ అనిపించింది ఆ రోజు. కొంచెం లేట్గానే అన్ని పనులు అయితే జరిగిపోతున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్త పంట కొత్త బియ్యం అయితే ఉంటాయి కదా, వీటితో పరమాన్నం చేసుకుంటే ఎంత టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అందుకనేసి మేము కూడా చేస్తున్నాం. కొత్త పంటతో ఫస్ట్ మేము కొంచెం బియ్యం తీసుకున్నాం అనమాట. ఫస్ట్ చేసేది స్వీట్ ఐటమ్ అయితే మంచిది కదా అనేసి ఇంకా చేస్తున్నాను. ఇంకా రెడీ అయితే అయిపోయాను అనమాట. సో మంచిగా రెడీ అయిపోతే ఆ ఫీలింగే వేరు. లేజీగా ఉంటే అంతా లేజీగా అయిపోతుంది. అదే మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అయిపోతే బాగుంటుంది అనమాట. అది స్నానం చేసి కూడా లేజీగా తయారు కాకుండా జిడ్డు మొహాలు లెక్క ఉంటే బాగుండదు కదా. మంచిగా రెడీ అయితేనే ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఇక్కడైతే అక్క చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే అవి బియ్యం అయితే మంచిగా అన్నం లెక్క కొంచెం ఇంకా ఎక్కువగా ఉడికిపోవాలన్నమాట. అంటే ఎట్లుంటుంది అంటే నోట్లో వేస్తే మనం నమిలేటట్టు కాదు, కరిగిపోయేటట్టు ఉండాలి. సో ఇక్కడైతే పల్లీలు అండ్ నువ్వులు ఫ్రై చేసి మిక్సీ పట్టిందనమాట. ఆ పొడి అయితే వేసేసింది అన్నం మంచిగా ఉడికిపోయిన తర్వాత. ఇంకా ఇదైతే పూర్తిగా అక్క రెసిపీ, అక్క చేస్తుందనమాట. మంచిగా బెల్లం వేస్ట్ చేసుకుంటాం మేమైతే. సో షుగర్ వేసుకొని చాలామంది చేసుకుంటారు, కానీ హెల్దీ వర్షన్ అయితే బెల్లమే అండి. మనకు షుగర్ లెవెల్స్ పెరిగినా కూడా అది హెల్దీ, మనకి బోన్స్కి వీటికి మంచిది, ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బెల్లంతోనే మంచిది. సో పరమన్నం అంటే చాలామంది కొంచెం బెల్లం వేసి కొంచెం చక్కెర వేసుకుని చేసుకుంటారు. సో అది వేరే విషయం లేండి. ఇక్కడైతే ఇంకా కోకోనట్ పొడి ఉంది మాకు, మేము డీమార్ట్లో తెచ్చుకున్నాం అనమాట. అది వేసేసాము. ఇంకా డైరెక్ట్గా కొబ్బరి ఉంటే మనం ముక్కల్లాగా చేసేసుకొని అట్లా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మిస్సింగ్ ఏంటిదంటే నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే అయిపోయాయి, ఇంకా చూసుకోలేదు మేము. అండ్ నెయ్యి ఫ్లేవర్ ఎందుకో మాకు నచ్చదు అనమాట. ప్లస్ ఆ రోజు ఇంకా లేదు. మా అక్క ఉంటే అంటే దానికి ఇష్టం నెయ్యి అంటే, సో ఉంటే వేసేది, కానీ ఇంకా లేదు. ఏది వేయకున్నా అది కొత్త బియ్యం కాబట్టి ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, బాగుంటుంది. సో నెయ్యి ఉంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది, బాగుండేది కదా. సో మనం తిన్నప్పుడు ప్రతి ముద్దలో డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అయినా బాదం పప్పు అయినా తాకితే బాగుంటుంది నోటికి. సో అవి కూడా మిస్సింగ్. ఇంకా కొంతమంది పాలు వేసేసుకొని చేసుకుంటారు. ఇంకా ఎవరి ఇష్టం మనకు తగ్గట్టు వాళ్ళనమాట. మేము ఇక్కడ పాలు కూడా యాడ్ చేయలేదు. సో ఇక్కడైతే రెడీ అయిపోతుండగానే నాకు ఆకలేసింది. అప్పటికి టైం 11:30 12:30 అట్లా అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అన్నం తిన్న తర్వాత డెజర్ట్ లాగా స్వీట్ తింటే బాగుంటుంది కదండి. సో అందుకనేసి ఇంకా నేను ఫస్ట్ అన్నం తినేస్తున్నాను. ఆ రోజు వచ్చేసి ఆలు కర్రీ వేసిందమ్మ. సో కొంచెం పచ్చడి కొంచెం ఆలు కర్రీ అయితే వేసేసుకొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. సో కరెక్ట్గా సరిపోయింది అనమాట బెల్లం అయితే. ఇంకా చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు. ఇంకా ఇప్పుడైతే వేసేసుకొని తినేసేయాలి మంచిగా. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అనమాట. సో ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు. అండ్ రెసిపీస్లో కూడా చాలా తేడా ఉంటుంది కదండి. ఇప్పుడు పాలు వేసుకున్నది ఒక టేస్ట్ ఉంటుంది. సో కొంతమంది ఇందులోనే సేమియా వేసుకుంటారు, కొంతమంది బొంబాయి రవ్వతో చేసుకుంటారు. అట్లా కొంతమందికి కొన్ని రకాలుగా ఇష్టం ఉంటుంది. సో నేనైతే కొంచెం స్వీట్స్ ఎక్కువగా తినను, బట్ ఈ మధ్యలో తింటున్నాను అనమాట. కొంచెం తగ్గించాలి, ఇంకా కాన్షియస్గా ఉండాలనేసి అనిపించింది. చూస్తేనే టెంప్టింగ్గా అనిపించింది అనమాట. సో ఇంకా తినేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది టేస్ట్.
ఇంకా కొన్ని పౌడర్స్ అవన్నీ యాడ్ చేసాం కాబట్టి బాగుంది. అంటే కొంతమందికి బెల్లం అన్నం అంటే నచ్చదు. సో, ఎంత చేసినా ఎంత బాగా చేసినా కూడా కొంతమందికి నచ్చదు. కొంతమందికి మంచిగా ఇష్టంగా తింటారు. మేమైతే శివరాత్రికి అయితే బెల్లం అన్నం అంటే దేవుడికి నైవేద్యంలాగా పెడతాం కదా, అప్పుడు తినాలనిపించదు. కొంచెం ప్రసాదం లెక్క ఒక ముద్ద అట్లా తినాలనిపిస్తుంది. అంటే ఎక్కువగా తినాలనిపించదు. అంతే కొన్ని కొన్నిసార్లు తినాలనిపించదు. ఇంకా బయట కూర్చొని అయితే ఇంకా తింటున్నాను. సో, ముచ్చట్లయితే పెట్టుకుంటూ తింటున్నాను అనమాట. సో, ఇంకా ఇట్లా జరుగుతుంది. ఇంకా వ్లాగ్స్ అయితే డైలీ పోస్ట్ చేయాలనేసి అని చెప్పాను కదండీ. డైలీ అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం మంచిగా పోస్ట్ చేస్తున్నాను. కొంచెం మైండ్ అయితే క్లియర్ అవుట్ అయిపోయింది. ఎంత చేసినా కొంచెం ఉంటాయండి ఏం చేసినా, బట్ అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు సాగలేమనేసి నాకు అర్థమైందనమాట. కొంచెం ఆ మోటివేషన్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా తింటుంటే ఇంకా పిల్లలు వచ్చారనమాట. సో, ఈ కుట్టి పాపకి స్వీట్స్ ఎక్కువ నచ్చదు. తను ఎక్కువగా ఇష్టంగా తినదనమాట. అట్లా కొంచెం అట్లా లైట్గా వాళ్ళ పిన్ని తినిపిస్తుంది. ఇదే మా ఫ్రెండ్. సో, నిన్నటి బ్లాగ్లో కూడా మునక్కాయలు తెంపింది అని చెప్పాను కదండి. సో, ఇదే అనమాట. సో, అది ఆ రోజు కంఫర్ట్గా లేకుండే వీడియోస్లో కనిపించడానికి, ఇప్పుడు కనిపిస్తుంది. సో, వాళ్ళు వచ్చేసి దేవుని ఇస్తే వచ్చిందనమాట. మరియ పాప అక్కడికి ఇక్కడికి తిరుగుతుంది. ఇంకా సరిగ్గా నడక రాలేదండి. అంటే ఒక 3-4 అడుగులు వేస్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది. అట్లా అయిపోయింది పాపం. సో, మంచిగా ఎనర్జీగా ఉండాలి. ఈ పిల్లలు తన ఏజ్లో ఉన్న వాళ్ళు మంచిగానే నడుస్తున్నారు. సో, అట్లా ఇక్కడైతే మా అక్క వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయింది. సో, ఈ డ్రెస్లో మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నావే అంటే, లేదు నేను మంచిగా కనిపించట్లేదు అనేసి మొహం అంతా అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సో, ఈ వ్లాగ్ చూస్తే దానికి అర్థమైపోతుందిలేండి. నెక్స్ట్ వచ్చేసి మరియ పాపతోని మా అమ్మ కాసేపు ఆడుకుంటుంది. సో, పిల్లలతో ఉంటే ఎంత టైంపాస్ అనిపిస్తుందో, అసలు మంచిగా అనిపిస్తుంది, టైం తెలియదు. సో, నేను రియాతోని అండ్ లిన్స్ అమ్మతోని కుట్టితోని కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను మార్నింగ్ టైమ్స్లో. నాకు మంచిగా ఇంకా మరియ పాపకైతే మాటలు రావు. లిన్సమ్ అయితే మాటలు మీకు తెలిసిందే, ఎట్లా మాట్లాడుతుందో తెలుసు కదండి. అస్సలు టైమే తెలియదు, ఎంత బాగా అనిపిస్తుందో. సో, నేనైతే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా లిన్స్ అయితే. సో, అట్లా ఇక్కడైతే మా అమ్మ ఏదో ముచ్చట్లు చెప్తుంటే అంటుంది, అర్థమవుతుంది అనమాట. సో, కొంచెం ఇంకొక 2-3 మంత్స్ అయితే మాటలు కూడా వచ్చేస్తాయి. సో, కోతులు అంటే భయం. ఇంకా ఎవరి దగ్గర ఉన్న కోతి అంటే ఇంక దగ్గరికి వచ్చి పట్టుకుంటుంది అనమాట. సో, అట్లా చేస్తుంది. క్యూట్ పాప. సో, మరియా గారితో కాసేపు అట్లా ఆడుకున్న తర్వాత ఇంకా డాడీ ఈ జామకాయలు అయితే తీసుకొచ్చాడు. నా అరచె ఎంత ఉందో అంత ఉన్నదనమాట ఒక్కొక్క జామకాయ. భలే స్వీట్గా, ఇది హైబ్రిడ్ కాయ అనుకుంటా. చాలా చాలా స్వీట్గా తీయగా ఎంత బాగున్నాయో. కొంచెం రెడ్గా ఉన్నాయన్నమాట. కట్ చేసి చూస్తే సూపర్గా ఉండింది టేస్ట్. సో, మళ్ళీ తీసుకురమ్మని చెప్తే ఇలాంటి టేస్ట్ రాలేదు, ప్లస్ ఇంత పెద్ద సైజులు ఇవ్వని చెప్పాడు. సో, కొన్నిసార్లు దొరుకుతాయండి మంచి మంచి ఫ్రూట్స్ అని అనిపించింది. సో, ఇప్పుడు కట్ చేసిన ఫ్రూట్ తినేసి మళ్ళీ నెక్స్ట్ పొద్దున్నే తినేసాను అనమాట. నాకు జామకాయలు ఉంటే ఆగదు మనసు. అదే యాపిల్స్ కానీ ఏదైనా గ్రేప్స్ కానీ ఏమైనా ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో అవి అట్లనే ఉండిపోతాయి. నాకు గుర్తు కూడా ఉన్నాయన్నమాట. చిన్నప్పటి నుండి జామకాయలు అంటే నాకు చాలా ఇష్టం. మాకు పెద్ద చెట్టు ఉండేది, అసలు ఎంత బాగుండేది ఆ కాయ అయితే. అందరూ వచ్చి తెంపుకుపోయేవాళ్ళు. సో, ఇప్పుడైతే అది లేదనమాట. చాలా ఇయర్స్ ఉండింది కాబట్టి దాని సర్వీస్ అయిపోయింది. సో, ఇంకా చెట్టు లేదు. దాన్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం మేమైతే. ఎంత పెద్దగా ఉండేదో అసలు. హైబ్రిడ్ కాయలక్క ఉండేదండి, నార్మల్దే కానీ చాలా బాగుండేది అసలు. అప్పటి నుంచి ఇంకా జామకాయలు అలవాటు, ఇంకా తింటూనే ఉంటాము. మాకు ఫేవరెట్ ఏంటిదంటే ఫస్ట్ జామకాయ, తర్వాతనే మ్యాంగో వస్తుంది. సో, అట్లా అనమాట. ఇంకా ఆ రోజు అయితే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేసేసుకొని చపాతీ చేసేసుకొని తినేసాను అనమాట. సో, ఇంతే అండి వ్లాగ్. సింపుల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానండి. హోప్ ఫుల్లీ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. షార్ట్స్లో మంచిగా యాక్టివ్గా ఉంటున్నాను, అక్కడ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.